షోడశ సంస్కారములు. షోడశ సంస్కారములు భారతీయ సనాతన ధర్మాల్లో ప్రతి వ్యక్తి జీవితము వివిధ సంస్కారాలతో కూడి ఉంటుంది. ఈ సంస్కారాల వెనుక ఎంతో విజ్ఞానం దాగి ఉంది. ఈ సంస్కారాలు ప్రతి మనిషి జీవిత ప్రారంభం ముందు నుంచి మరణానంతరం వరకు జరపబడతాయి. ఇవి మొత్తం 16 సంస్కారాలు. వీటినే తిరిగి 2 భాగాలుగా విభజించడం జరిగింది. జననపూర్వక సంస్కారములు మరియు జననానంతర సంస్కారములు అని. అవి గర్భాధానం, పుంసవనం, శ్రీమంతం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణం, అన్నప్రాసనం, చూడాకరణ, కర్ణవేధ, అక్షరాభ్యాసం, ఉపనయనం, వేదారంభం, కేశాంత, సమావర్తనం, వివాహం, అంత్యేష్టి. మొదటగా గర్భాధానం. వివాహం తర్వాత సత్సంతానాన్ని ఆశించి మంత్రపూర్వకంగా జరిపే సంస్కారం ఇది. ఈ సందర్భంలో చదివే మంత్రాలు సత్సంతానాన్ని కోరుకుంటున్నట్లు తెలియజేస్తాయి. ఇక రెండవది పుంసవనం. ఆరోగ్యమైన సత్సంతానం కోసం, గర్భారక్షణ కోసం చేసే మొదటి సంస్కారం ఇది. గర్భిణీ స్త్రీకి 3వ మాసంలో మొదటి 10 రోజులలో చేస్తారు. మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని హిరణ్యగర్భ మంత్రాలు చదువుతూ ఆ స్త్రీ యొక్క కుడుముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు చేయడం వలన దృఢకాయుడు, ఆరోగ్యవంతుడు అయిన పురుషుడు పుడతాడని విశ్వాసం. మర్రి పండ్లను మినుమలతో, యవలతో కలిపి గర్భిణీ స్త్రీకి వాసన చూపించడం వలన యోనిదోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రంలోనూ సుశ్రుతములోనూ చెప్పబడింది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందే లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది. ఇక మూడవది షోడశ సంస్కారం. దీర్ఘాయువు కోరుతూ చేసే సంస్కారం ఇది. ఈ గర్భిణీ స్త్రీకి 7 నుండి 9వ నెల వరకు కూటస్థము నుండి బ్రహ్మరంధ్రము వరకు పాపిడి తీయాలి. ఆ బ్రహ్మరంధ్రము నుండి గర్భములోని ఆ శిశువుకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఒక నమ్మకం. సాధన కొరకు జీవితము అనే ఉద్దేశ్యముతో చేయునది ఈ సంస్కారం. పుట్టబోయే శిశువుకు మానసిక ఉల్లాసం అత్యంత అవసరం. దానికి పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో నిక్షిప్తమై ఉంటాయి. ఇక 4వది జాతకర్మ. పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు కోస్తారు. కోసే ముందర తీసుకునే తంతులు వీటిలో ఉంటాయి. మేధాజననం. బలానికి మరియు తెలివితేటలకు నెయ్యి, తేనెలు ప్రతీకలు. బంగారు ఉంగరంతో శిశువు నోటికి అందిస్తారు. శిశువు దీర్ఘాయువు కోసరం ఋషులు, పితృదేవతలు, అగ్నిసోములను ఆవాహన చేసే మంత్రములను శిశువు ముందు చదువుతారు. తండ్రి శతమానం భవతి అని బిడ్డ చెవిలో చెప్తాడు. అప్పుడు బొడ్డుతాడు కోస్తారు. శిశువును శుభ్రం చేస్తారు. చనుబాలు పట్టిస్తారు. ఇక 5వ సంస్కారం నామకరణం. పుట్టిన బిడ్డకు పేరు పెట్టడం. ఈ పేర్లకు సంబంధించిన నియమాలు పరాశర గృహ్య సూత్రాలలో పొందుపరిచి ఉన్నాయి. ఇక 6వ సంస్కారం నిష్క్రమణ. శిశువును మొదటిసారిగా ఇంట్లో నుండి బయటకు తెస్తున్నప్పుడు దానికి ముందు నిర్వహించే సంస్కారమే నిష్క్రమణ. ఆ బిడ్డను బలమైన దుష్టశక్తుల నుండి కాపాడుటకు ఆది భౌతిక, ఆధ్యాత్మిక శక్తుల పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 7వ సంస్కారం అన్నప్రాసనం. శిశువుకు మొట్టమొదటిసారి ఘనాహారం తినిపించే సంస్కారం. శిశువుకు భౌతిక అవసరాలను తీర్చడానికి అవసరమయ్యే ప్రక్రియ ఇది. వేద మంత్రోచ్చారణలతో పరిశుభ్రమైన పాత్రలో పెడతారు. తద్వారా సత్వగుణము పెంపొందుతుంది. ఇక 8వ సంస్కారం చూడాకరణ. పుట్టు వెంట్రుకలు తీయడం అనే సంస్కారం. 9వది కర్ణవేధ అంటే చెవులు కుట్టించడం అనే సంస్కారం. 5 సంవత్సరములలోపు చేయవలసిన సంస్కారం. ఇక 10వది అక్షరాభ్యాసం.
శిశువు మనస్సు తగినంతగా పరిపక్వత చెందాలంటే, నూతన విషయాలు నేర్చుకోవాలన్నా 5వ సంవత్సరంలో చేస్తారు. దీనిని విశ్వామిత్రుడు 7వ ఏట వరకు పొడిగించాడు. ప్రస్తుత కాలమానం ప్రకారం 3వ ఏటనే చేసేస్తున్నారు. ఇక 11వ సంస్కారం ఉపనయనం. అక్షరాభ్యాసం లాంఛనం. గురువు వద్దకు పంపే ముందర చేసేది ఉపనయన సంస్కారం. అదే గాయత్రీ మంత్రోపదేశం చేస్తారు. ఇక 12వది వేదారంభం. ఉపనయన సంస్కారమైన తదుపరి వేదారంభ సంస్కారం మొదలవుతుంది. 13వది కేశాంత. చూడాకరణ తరువాత మొదటిసారిగా చేసే క్షవర సంస్కారం ఇది. 16 సంవత్సరముల వయస్సు వచ్చిన వారికి చేసే సంస్కారం ఇది. యవ్వన చాపల్యములకు లొంగకుండా బ్రహ్మచర్య ప్రాధాన్యతను తెలియజేసే సంస్కారం. ఇది జరిగాక తన గురువుకు ఆవును దానముగా ఇస్తాడు శిష్యుడు. ఇక 14వ సంస్కారం సమావర్తనం లేదా స్నాతకం. విద్యాభ్యాసం ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలిపెడతాడు. అప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. గురుకులంలో క్రమశిక్షణతో మెలిగి విద్యార్థనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని స్నాతకుడు అంటారు. స్నాతకుడు వివాహం చేసుకుని గృహస్థ జీవితం గడపడానికి లేదా తాను గడించిన విజ్ఞానంతో భౌతిక మరియు మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికి సిద్ధముగా ఉంటాడు. వీరిని ఉపకుర్వనులు అని మరియు నైష్ఠికులని అంటారు. ఇక 15వ సంస్కారం వివాహం. సంస్కారంలో అతి ముఖ్యమైనది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. సపిండీకుల మధ్య వివాహాలు నిషేధం. స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి సిద్ధంగా ఉండే ఆకర్షణను వివాహబంధ రూపంలో వేదమంత్రాల సాక్షిగా చెయ్యటమే పెళ్ళి. ఇక 16వ సంస్కారం అంత్యేష్టి. ఇది చిట్ట చివరి సంస్కారం. భౌతిక దేహమును విడిచిపెట్టిన జీవాత్మ కర్మానుసారముగా భగవంతునిలో ఐక్యముగుడుకు నిర్వహించే సంస్కారం ఇది. ధర్మబద్ధ జీవనం చేసిన వ్యక్తికి ముక్తి పొందుటకు జరిపే సంస్కారం ఇది. ఇవి షోడశ సంస్కారాలు.